హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. ఫుల్ వీడియో పెట్టిన చూడండి. ఏడుపాయలు నేను ఫుల్ వీడియో పెట్టినా కదా, అందులో చెప్పిన ఎండకు నిల్చొని నా బాడీ అంతా ట్యాన్ అయిపోయి ఒక ఎలర్జీ లాగా అయిపోయింది అని చెప్పి. ఎంత అసలు ఘోరంగా అయింది నా లైఫ్లో ఫస్ట్ టైము. అయితే దానికి ఏం చేయాలని చెప్పి ఆలోచించి నా ఓన్ రెమెడీ ఇది. శనగపిండి, బియ్యం పిండి, ఇది పచ్చిపాలు ఇవి మూడు మొత్తం మిక్స్ చేయాలండి. ఈ శనగపిండిలో ఈ బియ్యం పిండి అయితే నేనైతే మిక్సీ పట్టుకున్నా. ఇది కొంచెం రఫే ఉంది, ఎందుకంటే రఫే ఉండాలా, రబ్ చేయాలి కదా మొత్తం బాడీకి అన్నట్టు. నేనైతే కొన్ని బియ్యం అయితే మిక్సీ పట్టుకున్నా. ఈ పాలు ఎందుకు అని అంటే బాడీని స్మూత్ చేస్తుంది. నేనైతే ఫేస్ ప్యాక్ అయితే నేను ఎక్కడికి పోను పార్లర్కి. నేను ఇంతకుముందు కూడా షార్ట్ వీడియోలో పెట్టిన, చాలా అంటే చాలా బాగా అవుతుంది ఫేస్ కూడా. నేను అట్లా అని చెప్పి ఇంకా నేను అదే చేసుకుందాము. చేసిన తర్వాత కూడా మీకు ఫుల్ వీడియో కూడా చూపిస్తా చూడండి. అయితే నాకు ఎందుకో ఏమో ఈ మధ్యలో అసలు ఎండకు నిల్చుంటే కూడా బాడీ ఎంత రెడ్డిష్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం మరి ఎందుకో ఏమో పడట్లేదు. అందుకే నేను ఇదైతే ప్రయత్నం చేస్తున్నా. ఎంత బాడీ అంతా మంట అయిపోతుంది. ఆ చెమట వచ్చేసరికి మంట అయిపోతుంది. ఇంకొకటి బ్యాక్ సైడ్, ఇది మనం బ్లౌజు అది వేసుకుంటాం కదా, ఇంకా గలీజ్ అనిపిస్తుంది. ఇదిగోండి, ఇదంతా ఏమైపోతుంది అని అంటే ఆ ట్యాన్ లాగా వచ్చేసి అంతా బాడీ పైన ఆ ప్లేసే, ఆ లేయరే మొత్తం పొట్టు లాగా అనేది అంతా ఊడిపోతుంది. అందుకే నేను ఇదంతా కలిపి చేసి మంచి బాడీకి మంచి రబ్ చేసినట్టు రుద్దిపించుకుంటా. అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తా. ఇది చేతులు కూడా చూడండి. ఇక ఇదంతా చేతులన్నా పర్లేదు, నేను బాడీ లోషన్ అట్లా పెట్టుకోగలుగుతున్నా నేను, కానీ ఆ వీపు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి 2 లైన్స్ వచ్చినాయి చూడండి. ఇది కొంచెమన్నా తేడా అయ్యింది, కానీ వీపు మాత్రం అస్సలు అయితలేదు. అయిన తర్వాత కూడా చూపిస్తా చూడండి. ఇదిగో ఇట్లా కలిపేసుకోవాలి. ఇంట్లో పసుపు కూడా వేసుకోవాలి కొంచెం. పసుపు నాకు ఛాయా పసుపు ఉంటుంది కదా బాక్స్, అది నిండుకుంది. అది లేదు, నార్మల్గా వండుకునే పసుపు ఉన్నది, అది వేస్తలేను. ఆ పసుపు ఉంటే అదే వేసేదాన్ని. ఇంకా తెచ్చుకోవాలి అది కూడా ఒకసారి. మర్చిపోతున్నా, నేను బయటికి పోయినప్పుడల్లా మర్చిపోతున్నా తెచ్చుకోవాలని. నేను ఇదంతా పెట్టుకున్నాక నేను ఫుల్ వీడియో చూడండి అందరు. ఇదంతా పెట్టుకున్నాక మీకు అర్థమవుతుంది. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఓకేనా? మీ శారదా టాక్స్. ఇట్లా రబ్ చేయండి. ఇట్లా నేను బియ్యం పిండి ఒకటి ఏంటంటే మిక్సీ పట్టినా కదా, ఇట్లా రఫ్ ఉండాలని. లేకపోతే మనం పిండి గ్రైండ్లో పట్టిస్తే, గిన్నెలో పట్టిస్తే మెత్తగా వస్తుంది. ఎందుకో ఇక నాకైతే ఇది అనిపించింది, ఇట్లా చేసుకుందాం ఈసారి అని. ఇట్లా రుద్దుకొని ఎంతసేపు ఆగుతావు? అది ఆ ప్యాక్ ఎండిపోతుంది. ఎండిపోయినాక అది మన బాడీని అబ్జర్వ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది అప్పుడు. అచ్చా ఇది అయిపోయినట్టుంది అని కడిగేసుకోవాలి. కడుగున్న తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది తేడా ఏంటిది అని చెప్పి. ఓకేనా? నేను ఇదంతా పెట్టుకున్నాక స్నానం చేసినాక మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తా. ఓకేనా? ఇక్కడ ఇదంతా ఈ నొసలు కూడా, ఇదంతా ఈ ఫేస్ కదా, ఇదంతా లైన్ కూడా వచ్చేసింది. అందుకే నాకు రేపు బయటికి వెళ్ళేది ఉంది, గలీజ్ ఉంది, రాదు నాకే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎవరికన్నా కావాలనుకుంటే పార్లర్లోకి వెళ్ళి ఎందుకు అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేస్తారు. స్నానం అయితే అయిపోయిందండి. వచ్చిన తర్వాత మీకు చూపిస్తా అన్నా కదా, ఇదిగోండి చేంజ్ అయింది చూడండి. తక్కువ ఉన్న ప్లేస్లో కొంచెం ఇక్కడ ఇదిగోండి ఇట్లా పొట్టులాగా పోతుంది. ఎంత ట్యాన్ ఏందో ఏమో నాకు ఇట్లా అయిపోయింది నా బాడీ.
ఇది అంతా రబ్ చేసినాం కదా, ఇది ఇట్లా పొట్టు పొట్టు మాదిరిగా పోయి వైట్ స్కిన్ అనేది వస్తుంది. ఇదిగోండి వీపు కూడా చూపించినావా అంటే మొత్తము ఒకేసారి పోదు, మళ్ళీ మొత్తం పోయినాక కూడా నేను మళ్ళీ స్పెషల్గా ఒకటే ఫుల్ వీడియో అయితే చేసి చూపిస్తా. మరి ఒకటేసారి పోవాలంటే కూడా పోదు, చాలా అంటే చాలా చేంజ్ అయింది నాకు. ఓకేనా, ఇప్పుడైతే ఇదంతా కూల్ ఉండడానికి అయితే నేనైతే గులాబ్ జెల్ అయితే గులాబ్ వాటర్ అయితే ఫేస్కి కొంచెం బాడీకి అయితే పెట్టుకుంటున్నా, కొంచెం చల్లగా ఉంటుంది కదా. ఫేస్ కూడా ఎంత స్మూత్ అంటే అంత స్మూత్. మా ఆయన రబ్ చేసిండు కదా, ఆయన చెయ్యే స్మూత్ అయిపోయింది, మంచిగా పెట్టిండు. కాబట్టి ఒక వీడియోతోనైతే నేను ముందుకు వస్తాను అండి. ఇది మొత్తము అయిపోయేదాకా అది ఎన్నిసార్లు పెడితే నాకు ఈ ట్యాన్ పోయింది అనేది కూడా నేను చెప్తాను. ఈరోజు అయితే పెట్టిన, మళ్ళీ కంటిన్యూ డేస్ అయితే పెట్టొద్దు, ఒక డే బై డే అట్లా అన్నట్టు పెట్టాలి. ఎందుకంటే మరి స్కిన్ కదా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు చేసుకోవాలి. అందుకే నాకు నా ఓన్ డెసిషన్ తోటి అన్నట్టు ఒక డే బై డేనో ఒక 2-3 డేస్కి అట్లా అన్నట్టుగా పెట్టుకోవాలని చూస్తున్నా. ఎన్నిసార్లు ఏందనేది నేను మళ్ళీ చేసి చూపిస్తా. ఓకేనా.